ఒకసారి చూడండి తోటకూరని కోసి కోసి ఎంత కోసినా వస్తుంది కానీ తరగటం అయితే తరిగిపోవట్లేదండి అసలు. ఎంత వాస్తుంటే అంత ఎక్కువ వస్తుంది. అక్కడికి కాయలు రాకోకుండా తీసేస్తున్నానండి సన్నగా. అవి ముదరకముందే ఆకులు గిల్లేస్తున్నా, అయినా సరే మళ్ళీ మళ్ళీ వస్తానే ఉన్నది అసలు. కొయ్యటం పంచటం ఇదే సరిపోతుందండి తోటకూర. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర అయితే చాలా ఉందండి. కొంచెం ముందు తోటకూర అయితే కోసుకొని తర్వాత మంచి లిక్విడ్, 2 రకాల లిక్విడ్లు అండి ఈరోజు మన మొక్కలకి. పూల మొక్కలకి ఒక లిక్విడ్, మన కాయకూరలకి వాటికి ఒక లిక్విడ్ తయారు చేసుకొని ఇచ్చుకుందాం. చూడండి అంత అన్ని కాయలు, కొన్ని కాయలు కాసినాయి. అస్తమానం చూడం కదా, మర్చిపోతుంటాం, ఈ కాయలు వచ్చేస్తూనే ఉంటాయి. కానీ బంతిపూలు కూడా సమ్మర్లో కూడా బంతిపూలు మాత్రం భలేగా వచ్చినాయండి అసలు. ఇవి తురగబంతి కాదండి, ఒక సిస్టర్ చెప్పారు ఏంటయ్యి, మళ్ళీ మర్చిపోయానండి. ఎంత పేరు అన్నారండి అవి, ఒకసారి మళ్ళీ మర్చిపోయా. మనకి ఎప్పుడు రోజు వాడే భాష వస్తుంది కానీ ఒకసారి చెప్పినా తొందరగా గుర్తుండదండి ఎందుకు. ఏంటో అన్నారు, మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడో. ఇదిగోండి ఇక్కడ కూడా తోటకూర చూడండి, ఏ చెట్లో చూసినా తోటకూరే ఉంది. ఇదంతా ఒకసారి చూపించి మీకు నేను తర్వాత కోస్తానండి. ముందు లిక్విడ్ ఇచ్చుకున్నాక కోద్దాం. ఇదిగోండి ఈ చెట్లు, ఇంకా ఈ చెట్లు కాయలు ముదురుతున్నాయి, ఇవి కూడా గిల్లేసేయాలి. కోసేసాక మొత్తం గిల్లేస్తాను. మళ్ళీ ఇది పోసాను, ఇది అవ్వనే లేదు ఇంకా, మళ్ళీ కొత్తగా పోసింది మొత్తం రెడీ అయితేనే ఉందండి. ఇవి చూడండి ముద్ద గన్నేరు ఎంత బాగున్నాయో. ఉదయం పూట అయితే ఇంకా బాగుంటాయండి ఫ్రెష్గా. ఇప్పుడు కొంచెం వాడిపోతాయిలే కానీ ఎండలో ఉండి ఉండి ఈవినింగ్ కల్లా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఫ్లవర్స్ కూడా కొంచెం మాడిపోయినట్టు ఉంటాయి. ఇదిగోండి ఇది పోసే రోజు కూడా మీకు చూపించానండి. ఏమీ లేదు, అడుగున మొత్తం చెత్త వేసి అంతా క్లీన్ చేసింది అది వేసి పైన మట్టి వేసి ఇవి పోసేసాను తోటకూర విత్తనాలు. ఇందులో అయితే ఎర్ర విత్తనాలు రాలేదండి, అన్నీ గ్రీన్గా వచ్చినాయి. చూడండి ఎట్లా మొలిసిందో ఫుల్గా. ఇంకా కొంచెం ఈజీగా వాటర్ వల్ల అటు ఇటు మూలాలు పోయినాయి కానీ, లేకపోతే మన తోటలోయేనండి ఇవి. అవే తీసి అవే పోసేసాను మళ్ళా. ఇది చూడండి, ఇదేంటంటే కొబ్బరి పిట్టు అండి. మనం ఆయిల్ తీసేస్తాం కదా, కొబ్బరి నూనె తీసేసినాక వచ్చిన చెక్క. ఈ సమ్మర్లో మన మొక్కలకు చాలా మంచిదండి. ఇది కూల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మొక్కలు కూడా. ఇప్పుడు ఏ చెక్కల కన్నా ఈ కొబ్బరి చెక్కలు, కొబ్బరి పిట్టు, మరి తవుడు ఇలాంటివి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇది చాలా రోజులైందండి నేను అవి ఇవి ఇస్తున్నా కానీ ఇది ఇవ్వలేదు. సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇద్దామని తీస్తే ఏమైంది, మొక్క పురుగు లాంటివి వచ్చేసినాయి. అవి వచ్చినా పురుగులే కదా, మన మొక్కలలో చెట్లలో పోసేయగా అని చెప్పేసి వేసేసాను. అవి ఎప్పుడే స్టార్ట్ అయినాయి అట్టిది డబ్బాలో మొత్తం. అది గట్టిగా పట్టేసింది. మొక్కలకి వేయటానికి ఏమవుతుందిలే అని చెప్పేసి నేను పోసేసానండి. అయితే ఇప్పుడు నా దగ్గర అయితే బెల్లం లేదు, నేను తర్వాత వేస్తాను. పైన లేదు, తీసుకురావటం మర్చిపోయా కింద నుంచి. కాకపోతే కొంచెం బెల్లం వేస్తే మంచి ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. మన ఎర్త్ పామ్స్ కూడా చాలా మంచిదండి అసలు. వానపాములు ఎక్కువైపోతాయి అసలు మనం బెల్లం కనుక వేసామంటే. ఇవ్వండి ఇట్లా పెట్టేసి ఉంచి ఒక వారం తర్వాత దీన్ని మనం మొక్కలకి మంచిగా ఇచ్చుకోవచ్చు. మంచి ఫర్మెంటేషన్ అయి ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగా అయిందో, అలా అవ్వాలి. ఇది సమ్మర్లోగా, అసలు సమ్మర్లో అయినా కూడా ఇది ఆగం కాదండి ఎందుకో. కొబ్బరి పిట్టు అయితే మాత్రం అస్సలు ఆగం అవ్వదు ఎన్ని రోజులైనా. మామూలు అయితే కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం పురుగులు లాంటివి ఏమన్నా వస్తాయని భయం ఉంటుంది, కానీ ఇది అసలు ఏమీ కాదు ఎందుకో. ఇదిగోండి ఇది మన పూల మొక్కలకి. దీంట్లో అన్ని ఫ్రూట్స్ పీల్స్ ఉన్నాయండి. దానిమ్మకాయలు ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్ట మర్చిపోయి బయట ఉంచితేనంటే 2 రోజులు ఎండలకి ఊరికనే ఎండిపోయినాయి. నీళ్ళల్లో వేసేటప్పటికి మొత్తం ఉబ్బి విత్తనాలు భలేగా వచ్చేసినాయండి. అంతకుముందు ఇట్లా తీద్దామన్నా రాలా విత్తనాలు. ఇప్పుడైతే ఈ 10 లీటర్లలో ఈ డబ్బాలో పోసేస్తా. ఇవేమో ఎన్ని మొక్కలకు వస్తే అన్ని మొక్కలకి, కూరగాయలకి తయారు చేసుకున్న లిక్విడ్ ఎన్ని మొక్కలకు వస్తే అన్ని మొక్కలకు పోస్తా. ఇది మాత్రం ఒక బకెట్లోకే పోసేస్తా, 10 లీటర్లకి వేసేస్తున్నది. కాయ అంత ఇంత అయిందండి, నిమ్మకాయ అంత అయింది. నీళ్ళలో వేసేసరికి చూడండి ఎంత లాభం అయి ఊరిందో మళ్ళా.
అది దాంట్లో ఇట్లా పిసుకాత అవ్వట్లేదు, దాంట్లో వేసి పిసుకవే అంటున్నా. చూడండి దానిమ్మ విత్తనాలు పైన మొత్తం ఎండిపోయింది, నానే వరకు మొత్తం విత్తనాలలాగా తయారైంది. దీన్ని నువ్వు ఏ చెట్లలో వేయి మాకువే, కిచెన్ వేస్ట్లో వేయి అంటున్నాయి. ఇక మొక్కలన్నీ మొలుస్తూ ఉంటాయి, మళ్ళీ అవి ఏమో మొలిసేసరికి మనకేమో తీయబుద్ధి కాదు, ప్రాణం ఒప్పి. అదిగోండి అది తీసి కిచెన్ వేస్ట్లో వేసి వచ్చింది, బాగా మొత్తం పిసికేసింది. అదంతా చూపించలేదు, నేను లేట్ అయిద్దని శుభ్రంగా పిసికి మొత్తం తీసేసింది. ఆ పిప్పి మొత్తం తీసి దాంట్లో వేసి వచ్చింది. ఇదిగోండి ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో ఈ లిక్విడ్. దాన్ని వడపోస్తానే ఉన్న గిన్నె దాని మీద పెట్టింది, అదెందుకే వడపోయటం. ఇదిగోండి 10 లీటర్లకి 1 లీటర్న్నర అట్లా పోసింది. అన్నీ పెద్ద మొక్కలే కాబట్టి ఇవి అయితే పూల మొక్కలకి ఇచ్చేద్దామండి. ఇక్కడ మా విజయ సగం కింద పారబోసిద్దండి నీళ్ళు, అసలు అబ్బా. మనం రోజు చేసేవాళ్ళం కాబట్టి మనకి తెలిసిపోతుందండి క్వాంటిటీ అనేది ఎంత ఉంది, ఎట్లున్నది అనేది, లిక్విడ్ ఎంత ఉన్నదనేది మనకు తెలుస్తుంది. మైల్డ్గా ఉందా, మంచి కొంచెం ఎక్కువ హెవీగా ఉందా అనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. దానికి కొలతలు అయ్యే అవసరం లేదు రోజు చేసేవాళ్ళకి. కొత్త వాళ్ళకైతే కొంచెం భయం ఉంటుంది, వామో ఎక్కువ ఇస్తే ఏమైద్దో తక్కువ ఇస్తే ఏమైద్దో అని. మనకైతే అసలు అట్లేం ఉండదు. మనం ఇక అస్తమానం ఇచ్చేది ఎక్కువ కాబట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది. అది చెట్లకన్నిటికీ అయితే పోసేసామండి, మొత్తాన్ని చూపించాలంటే లేటు పట్టింది కదా. ఇప్పుడు ఏమైతే కూరగాయ మొక్కలు వేస్తాను. చూడండి గోడి చిక్కుళ్ళు అయితే మాత్రం మంచిగా వస్తున్నాయి. అన్ని గోడి చిక్కుళ్ళకైతే ఇవ్వమంటున్నా ముందు. కొన్ని ఏమో పూతల మీద ఉన్నాయండి, కొన్ని ఏమో కాయలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇదిగోండి ఇది కాకరతీగ ఉంది ఇందుట్లో. ఇది చూడండి ఎంత బాగా అల్లుకుంటుందో, అసలు మన వర్షాకాలంలో అల్లుకున్నట్టే అల్లుకుంటుంది మొత్తం తీగ. అందుట్లో దొండ తీగ, కాకరతీగ 2 ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి పూత అయితే వస్తుంది, కానీ పిందెలు కూడా కొంచెం పడుతున్నాయండి అక్కడక్కడ. కొన్ని చెట్లకి పడట్లేదే, కానీ కొన్ని చెట్లకు పడుతున్నాయి. మరి ఇక వస్తాయో రావో కానీ చూడాలి. కొన్ని రోజులకి ఇక్కడ కొన్ని గోడి చిక్కుళ్ళే ఉన్నాయండి. ఇక్కడ కూడా వంగ చెట్లు, కొన్ని గోడి చిక్కుళ్ళు. ఫ్రూట్స్ మొక్కలు పోతున్నాయి, ఎత్తపోయింది మా విజయ అటు. అయితే నేను ఇంకా కొంచెం లేట్ అయిపోద్ది కదా, అదంతా పోస్తుంది అది అన్ని చెట్లకి. నేనైతే తోటకూర ఉందండి కొంచెం అక్కడక్కడ, ఇందుట్లో కూడా ఇక్కడ కూడా ఉంది తోటకూర, లోపల కూడా అన్ని కుండీల్లో అదే ఉందండి. ఇంక ఇక్కడ అక్కడ అనేం లేదు. అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందండి, అన్ని కాడలు కట్ చేస్తుంటే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. ఇంత చిన్న కుండీలలో కూడా వచ్చేస్తుంది. ఎంతలో ఏ చిన్న కుండీ అయినా బలంగా ఉంటే ఏ కుండీలోనే వచ్చిద్ది అనిపిస్తుంది అండి. తోటకూర అయితే, తోటకూరకి అసలు చాలా బలం ఉండాలి. కాకపోతే ఏ కుండీలోనైనా బలంగా ఉంటే మాత్రం మంచిగా వచ్చేస్తుంది. ఇంకా అంతా ఉందండి మొత్తం. నేను కోసాకనే చూపిస్తాను, ఎందుకంటే చాలా ఉంది కదా, అంతా కొయ్యాలంటే చాలాసేపు పట్టింది కదా. ఇంకా అంతా కూడా ఇంకొంత ఉంచేస్తాను, లేతగా ఉన్నాయన్నీ ఉంచేస్తాను. మళ్ళీ అంతా కోసేసినా కూడా మనం ఏం చేయలేం కదా అదంతా, అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇంకా మొత్తం కోసేసాక చూపిద్దామని చెప్పేసి కోసేసానండి. ఇదిగోండి ఈరోజు అయితే ఇంత తోటకూర అయితే వచ్చింది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.